మహాభారతంలో మరొక ముఖ్యమైన వ్యక్తి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు 10 అవతారాలలో 8వ అవతారము. హిందూ పురాణాలలోనూ, తాత్విక గ్రంథాలలోనూ, జన బాహుళ్యంలోనూ, గాథలలోనూ, సాహిత్యంలోనూ, ఆచార పూజా సంప్రదాయాల్లోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలుపి బాలునిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపిక మనోహరిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిషులు ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవాది దేవునిగాను, చారిత్రక రాజనీతాజ్ఞునిగాను, ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చించినప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగా, రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు. శ్రీకృష్ణుడి జననం. లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన వసుదేవుడు అనే కుమారుడుండేవాడు. వసుదేవుని ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకునిచ్చి వివాహం చేస్తారు. చెల్లెలంటే ఎంతో ప్రేమ కలిగిన కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతున్నప్పుడు ఆకాశవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలోని నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఆ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకి దేవకీదేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష కిన్నర కింపురుషులు దేవకీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకొని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరాడు. యమునా నది 2గా చీలిపోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్క ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువుని తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు 8 చేతులతో శంఖం, చక్ర, గద, శారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని, కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలో యశోదాదేవి ఒడిన చేరి అక్కడే పెరిగాడు. మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపల్లెలో నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడిపాడు. పాలు త్రాగే ప్రాయంలో తనను చంపడానికి కంసునిచే పంపబడిన పూతనను బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరుప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండుల్ని చూపి యశోదను ఆనందాశ్చర్యరాల్ని చేశాడు. దోగాడే వయసులో యశోదచే నడుముకు కట్టబడిన రోలుతో 2 మద్ది చెట్లను కూల్చి
మద్ది చెట్టు రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం గావించాడు. అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగోపాలం అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆ బాలగోపాలాన్ని మంత్రముగ్ధుల్ని గావించాడు. కాళింది నదిలో ఉన్న కాలేయుడు తలపై నృత్యము చేసి తాండవకృష్ణుడయ్యాడు. కాళీయుని మదమణిచి కాళిందిని విడిచి దూరంగా పంపి రేపల్లె వాసుల మన్నలను పొందాడు. ప్రళయకాలంలో గోవర్ధనగిరి తన చిటికెన వేలితో ఎత్తి రేపల్లె వాసులకు ఆ గిరి కిందికి చేర్చి కాపాడి రేపల్లె వాసుల మనసులో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతోనూ అలరించి ఆపత్కాలంగా ఆదుకొని ధైర్య సాహసాలు ప్రదర్శనతో రేపల్లె మురిపించాడు. కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుని దూతగా పంపి కృష్ణ బలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చానూరి ముష్టికులనే మల్లులను తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెరను విడిపించి అతని రాజ్యాభిషక్తుని గావించారు. చెరలో ఉన్న తల్లిదండ్రులు వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు. దేవకి వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకొని అక్కడ కుచేలుని చెల్మి పొందారు. గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. విద్యాధనంలో తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. కుటుంబం దేవకి వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు, అన్న బలరాముడు, చెల్లి సుభద్ర. కానీ బాల్యంలో కృష్ణ బలరాములు యశోదానందుల వద్ద రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి శ్రీకృష్ణుడు అష్టభార్యల్లో వివాహం ఆడారు. విదర్భ రాజైన భీష్ముకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి అతన్ని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. రుక్మిణి పంపిన రహస్య సందేహం గ్రహించి కృష్ణుడు ఆమె అభిష్టానం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకున్నాడు. సత్రజిత్తు కుమార్తె సత్యభామ కృష్ణుడు శమంతకమణిని తనకిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు. ఒకసారి సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతనిని చంపి మణిని హరించింది. జాంబవంతుడు ఆ సింహంను చంపి మణిని తన కుమార్తె జాంబవతికిచ్చాడు. మణి కొరకే ప్రసేనుడి కృష్ణుడే హతమార్చాడన్న అపవాద వ్యాపించింది. కృష్ణుడు మణిని అన్వేషిస్తూ పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు. జాంబవంతునికి కృష్ణునికి జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు. శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు. మణిని తెచ్చి సత్రజిత్తునికిచ్చాడు. అప్పుడు సత్రజిత్తుడు మణితో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాను. కాళింద, భద్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ అతని ఇతర భార్యలు. భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెనైన శృతకీర్తి పుత్రిక. మిత్రవింద కూడా అవంతిరాజు పుత్రిక, మేనత్త కూతురు. ఆమెను స్వయంవరంలో వరించి కృష్ణుడు చేపట్టాడు. కొసల దేశాధిపతి నగ్నజిత్తుల ఏనుగుల వంటి బలం కలిగిన 7 వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి తనకు కుమార్తె నగ్నజిత్తిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కృష్ణుడు 7 రూపాలు దాల్చి 7 ఎద్దులను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు. లక్షణ మద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది. ఈ విధంగా కృష్ణుని 8 భార్యలు, అష్టమహిషులు విలసిల్లారు. సుభద్రను అర్జునునికిచ్చి పెళ్లి చేశారు. వారి కొడుకు అభిమన్యుడు, కృష్ణుని మేనల్లుడు. శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల 10 మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్టుడు, సుదేష్టుడు, చారుదేహుడు, సుబాహుడు, చారుగుప్తుడు, భద్రాచార్యుడు, చారుచంద్రుడు, విచారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి బాణుడు, సుబాణుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రబాణుడు, బృహద్బాణుడు, అతిబాణుడు, శ్రీబాణుడు, ప్రతిబాణుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతి శ్రీకృష్ణులకు సాంబడు, సుమిత్రుడు, పురజిత్తు, శత్రజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.
నాగ్నజిత్తి కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలున్నారు. కృష్ణుడికి కాళింద వల్ల శృతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణామానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్ష్మణకు శ్రీకృష్ణుడికి ప్రయోగశుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద కృష్ణులకి వృషుకుడు, హర్షుడు, అనిలుడు, గృధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహర్షుడు, పావనుడు, వహిని, క్షుద్రి అనే పుత్రికలు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సగ్రమజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అపరజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. చాలామంది అపోహపడుతున్నట్లుగా శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలతో శారీరక బంధం కలిగి ఉండలేదు. 16,000 గోపికా స్త్రీలను నరకాసురుని బారి నుండి కాపాడి సంఘంలో సముచిత స్థానం కల్పించాడు. భర్త అనగా భరించువాడు అని నానుడి. ఆ నానుడి ప్రకారము ఒక పురుషుని పంచన చేరి అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించి అప్పటి కాలమాన స్థితిగతులను బట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. కానీ పైన చెప్పబడిన అష్టమహిషులతోనే శ్రీకృష్ణుని సంతానం కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి. ద్వారకా నగరంలో లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవులు ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి, వసుదేవులకు జన్మింపదలిచాడు. ఒకమారు పారిజాత పుష్ప కారణంగా కృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకం నుండి పారిజాతరులను తెచ్చి సత్యభామకు ప్రీతి కూర్చాడు. లోకాలను బాధిస్తున్న నరకాసురుణ్ణి వధించి అతని కొడుకు భగవద్దత్తుని పట్టం కట్టాడు. నరకునిచే బంధింపబడిన రాజ్యకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరి పట్ల తన మాయా ప్రభావంతో సంసారం నెరపాడు. శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయవనుడు, జరాసంధుడు, సాల్వుడు వంటి వారు కృష్ణుడిపై దండెత్తారు. శ్రీకృష్ణుడు వారిని ఓడించి ఇంకా ద్విద్యుడు, దంతవక్తుడు మొదలైన వారు కూడా కృష్ణుని చేత హతులైనారు. మహాభారతంలో మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీకృష్ణుని అనుబంధం మరువరానిది. పాండవ మధ్యముడైన అర్జునితో చెలిమి విడదీయరానిది. పాండవుల జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుడి పాత్ర ఉంది. శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్ప మిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతోనే జరిగినవి. కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవి. ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలి కన్నా మిన్నగా చూసుకున్నాడు. వస్త్రాపరణ అవమానం నుండి ఆమెను శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది. పాండవ వనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు. వారి రాజ్యం మీదకు అనేక మార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదిముట్టించి తన రాజ్యానికి శత్రుభయాన్ని తొలగించాడు. ద్వారకా సముద్ర గర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారకా వాసులను అప్రమత్తం చేసి వారిని ఆపద నుండి రక్షించాడు. ఇంద్రప్రస్థానంలో ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగ సమయంలో మేనత్తకు ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని 100 తప్పులను సహించి తర్వాత అతని చక్రాయుధంతో వధించాడు. యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేయడం, పాండవుల వనవాసం తర్వాత వారి తరపున కురుసభలో రాయబారి చేశాడు. కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో అర్జునునికి గీతబోధ చేసి అతన్ని యుద్ధోన్ముఖుని చేశాడు. అర్జునికి సారథి అయి యుద్ధం ముగిసే వరకు పాండవుల రక్షణగా ఉన్నాడు. అశ్వత్థామ అస్త్రం వల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యువును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు. ఆ శిశువే పరాజిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు. నిర్యాణం మహాభారత యుద్ధానంతరం యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవ కులంలో కొందరు చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం అందరి మరణానికి కారణమైంది. బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ నుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదు బాణం వల్ల కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో కూడా ఉంది.
పురాణాల్లో తెలిపిన ప్రకారం శ్రీకృష్ణుని నిర్యాణంలో ద్వాపర యుగం అంతమైంది, కలియుగం ఆరంభమైంది. రాధ లేని రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు. కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారాలుగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణుల చాలా దేవాలయాలున్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్ని శతాబ్దాలుగా వర్ణిస్తూ చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈమెకి రాధిక, రాధే, మాధవి, కేశవి, రాధేశ్వరి, కిషోరి, శ్యామ, రాధారాణి అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో రాధ ప్రసిద్ధి చెందిన దేవతగా ఆరాధింపబడింది. ప్రేమ, సున్నితత్వం, కరుణ, భక్తికి మారుపేరుగా భావిస్తారు. ఆమె శ్రీకృష్ణుని శాశ్వత భార్య. అతనితో వారి శాశ్వత నివాసం గోలోకధామంలో నివసిస్తుంది. ఆమె శ్రీకృష్ణుడికి పూర్తి భక్తి, వ్యక్తిత్వం, కృష్ణుడి పట్ల నిస్వార్థ ప్రేమ, సేవలతో సారాంశం గౌరవించబడుతుంది. ఆమె కూడా కృష్ణుడి స్త్రీ రూపంగా కొందరు భావిస్తారు. ప్రతి సంవత్సరం రాధారాణి పుట్టినరోజున రాధాష్టమిగా జరుపుకుంటారు. ఆమెను కొంతమంది మానవ ఆత్మకు ప్రతిరూపంగా భావిస్తారు. శ్రీకృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమ, వాంఛన, ఆధ్యాత్మిక వృద్ధి, దైవికతో ఐక్యత కోసం మానవ తపనకు ప్రతీకగా వేదాంతపరంగా చూస్తారు. ఆమె అనేక సాహిత్య రచనను ప్రేరేపించింది. కృష్ణుడితో ఆమె రాసలీల నృత్యం అనేక రకాల ప్రదర్శన కళకు ప్రేరణిచ్చింది. ఆమె బృందావనేశ్వరి అని కూడా పిలుస్తారు. ఆమె వైష్ణవ మతంలో పరమదేవత, భగవంతుడు శ్రీకృష్ణుడి ప్రధాన శక్తి అయిన యోగమయ, హల్దీ శక్తి అసలు రూపం ఆమెగా పేర్కొంటారు. రాధను భారతదేశంలో ముఖ్యంగా గౌడీయ వైష్ణవులు పూజిస్తారు. ఆమె నిబార్క సాంప్రదాయం, శ్రీ చైతన్య మహాప్రభుతో ముడిపడి ఉన్న ఉద్యమాలలో ఎక్కువ గౌరవించబడుతుంది.